హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండీ! ఇంకా లంచ్ బాక్స్ ఏం పెట్టాలి? బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి? ఈవినింగ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి? ఆ హడావిడిలో ఉంటారు బిజీ మామ్స్ అందరూ కూడా. ఇంక ఈరోజైతే మీకు డైలీ లంచ్ బాక్స్ రెసిపీస్ నేనేం చేస్తానో మా పాప కోసం ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూసేయండి. వీడియో మొత్తం చాలా బావుంటది. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చదువుకున్నప్పుడైతే స్కూల్స్ అయితే నాన్ వెజ్ కూడా అలౌ చేసేవారండి. కానీ ఇప్పుడు ఏ స్కూల్‌లో కూడా ఒక ఎగ్ తప్ప నాన్ వెజ్ అయితే అలౌ చేయట్లేదు. ఓన్లీ వెజ్ అండి. ఎగ్‌కి మాత్రమే పర్మిషన్. ఆమ్లెట్ అయినా, ఎగ్ అయినా దేనికైనా. సో, పిల్లలకైతే రోజు వారానికి 7 రోజులు మనం వెజ్ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేయాలండి. నాకు తెలిసి అన్ని ప్రైవేట్ స్కూల్‌లో కూడా ఈ రూల్ అయితే పెట్టారని నేను అనుకుంటున్నాను. సో, ఇంకా మా పాపకైతే ఈరోజు నేను పప్పు అన్నం పెట్టానండి. అలాగే కొంచెం పెరుగన్నం, అలాగే ఎండాకాలంలో నేను పెట్టిన అటుకుల వడియాలైతే పెట్టానండి. పప్పు అన్నంతోని వడియాలు, అప్పడాలు అలాంటివి ఏమైనా కాంబినేషన్ చాలా చాలా బావుంటాయి. సో, మండే అయితే ఈ రెసిపీ అయితే లంచ్ బాక్స్‌కి అయితే మా పాపకైతే పెట్టానండి. ఇంకా మీరు ఏం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు మీ పిల్లల కోసం వెజ్ రెసిపీస్ అనేది కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. లంచ్ బాక్స్ ఒకటే కాదండి, పిల్లలకి బ్రేక్ కూడా ఫ్రూట్స్ అనేది పెట్టాలని చెప్పి కంపల్సరీగా మ్యాండేటరీగా చేస్తారండి ఇప్పుడు స్కూల్స్లో అయితే. ఒకప్పుడు ఏవి పడితే అవి బ్రేక్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఓన్లీ ఫ్రూట్స్ పెట్టమని చెప్పి చెప్తున్నారు. సో, అది కూడా పిల్లలు అన్ని ఫ్రూట్స్ తినరు. డైలీ ఒకే ఫ్రూట్ పెట్టలేము. ఇది చాలా పెద్ద టాస్క్ అమ్మలకైతే. ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేనైతే మిల్లెట్స్ అంబలు అనేది ప్రిపేర్ చేశానండి. సామలతో అంబలైతే వేడివేడిగా చేశాను. మా ఇంట్లో పిల్లలందరూ కూడా, నేను, అత్తయ్య, పిల్లలందరం కూడా మిల్లెట్స్ అంబలు చాలా ఇష్టంగా అయితే తింటామండి. సో, బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఇది అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఏదో ఒక ఫ్రూట్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా తింటాము. ఇంకా ఈరోజైతే పాపకి లంచ్ బాక్స్ నేనేం ప్రిపేర్ చేశానంటే చారన్నం అండి. చారన్నంతో కూడా కొంచెం పెరుగన్నమాట. ఒక రైస్ అయితే పెట్టను. డిఫరెంట్ 2 రకాల రైసెస్ అయితే పెడతానండి. అలా పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకే రైస్ అయితే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా! మనం డిఫరెంట్‌గా కొంచెం కొంచెం డిఫరెంట్ రైసెస్ పెడుతూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారండి. మా పాపకైతే పెరుగన్నం అయితే చాలా ఇష్టం. ఇంకా వర్షాలు ఎక్కువగా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డైలీ కొంచెం పెరుగన్నం పెడుతున్నానండి. వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇంక పెరుగన్నం బదులు ఇంకా వేరే అన్నం ఏం రెసిపీ ప్రిపేర్ చేయాలని ఆలోచించాలి. ఎందుకంటే జలుబు చేసేస్తది కదా! మళ్ళీ మా పాపకు జలుబు చేసిందంటే అంత త్వరగా తగ్గదండి. అందుకనే ఇంక ఈరోజైతే చారన్నం, పెరుగన్నం పెట్టేసాను. వీటికి కాంబినేషన్‌గా కర్రీ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఉట్టిదైతే తినలేం కదా! సో, పొటాటో ఫ్రై సింపుల్‌గా జీలకర్ర వేసి చేశానండి. కొంచెం తక్కువ ఆయిల్‌తోని. వీటి కాంబినేషన్ నంచుకోవడానికి చాలా చాలా బావుంటది. నేను పెట్టిన రెసిపీస్ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల దగ్గర నుంచి మనం డిగ్రీ కానీ, ఇంజినీరింగ్ చదువుతున్న పిల్లల వరకు పెట్టొచ్చండి. కాంబినేషన్ అంత బావుంటది. నేను పెట్టిన రెసిపీస్ అయితే మా పాపకి చాలా చాలా ఇష్టంగా తింటదండి. స్పైస్ లెవెల్స్ పిల్లలు తినే దాన్ని బట్టి మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చండి. ఇంక వీటితో పాటు డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే బ్రేక్ అయితే పెట్టాలి. నేను ఒకరోజు దానిమ్మ, ఒకరోజు యాపిల్ అలా పెడుతూ ఉంటాను. ఫ్రూట్స్ తినకపోతే మాత్రం పప్పుండలు కానీ, నువ్వుండలు కానీ అలా ఏదో ఒకటి పెడుతుంటానండి. డైలీ ఫ్రూట్స్ తినాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా, బోరింగ్‌గా అనిపిస్తది కదా! పిల్లలు ఇంటి దగ్గర కన్నా స్కూల్‌కి వెళ్తేనే బావుంటారండి. నాకైతే అలానే అనిపిస్తది. ఎందుకంటే టైంకి తింటారు. ఇంటికొచ్చాక టైంకి పడుకుంటారు. చక్కగా ఫ్రూట్స్ తింటారు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అన్ని పోషకాలు కూడా పిల్లలకైతే వెళ్తాయన్నమాట. ఇంటి దగ్గర ఉంటే అస్సలు చెప్పిన మాట వినరు. టైంకి తినరండి. సో, ఇదైతే థర్డ్ డే లంచ్ రెసిపీ నేనేం ప్రిపేర్ చేశానో చూసేయండి. మా పాపకి వంకాయ అంటే చాలా చాలా ఇష్టం. వంకాయతో ఏ రెసిపీస్ చేసినా ఇష్టంగా తింటుందండి. కాకపోతే కొంచెం తక్కువ కారం వేయాలి. చిన్న పిల్లలు కదా! మనలాగా ఎక్కువ స్పైసెస్ అయితే తినరు. చాలామంది అనుకుంటారండి గుత్తి వంకాయ చాలా ప్రాసెస్ ఎక్కువ, మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయొచ్చు, అంత టైం ఉంటుందని. సింపుల్గా చేయొచ్చండి. అన్ని మసాలాలు ఏమి కాకుండా పల్లీలతో కానీ, నువ్వులతో కానీ సింపుల్గా మనం గుత్తి వంకాయ రెసిపీస్ అనేది చేయొచ్చు. ఇంకొకసారి చేసినప్పుడు నేను తప్పకుండా రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి. ఇంకా వీటితో పాటు ఇంట్లో పెరుగు అయితే తోడేసనమాట. మనం బయట కొనుక్కున్న పెరుగుకి, ఇంట్లో తోడేసుకున్న పెరుగుకి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకు పాపకి హెల్త్ కూడా బాగుంటుందని చెప్పి ఇంట్లో అయితే గడ్డ పెరుగుతో కొంచెం పెరుగన్నం అయితే పెట్టేశాను. ఇంకా నంచుకోవడానికైతే గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, వంకాయ గ్రేవీతో రైస్ పెట్టాను. వంకాయలు సపరేట్గా బాక్స్లో అయితే పెట్టేశానండి. పిల్లలున్న ప్రతి అమ్మకైతే ఇది చాలా పెద్ద టాస్క్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి, మనం చేసింది పిల్లలు తింటారా తినరా అని ముందు నుంచే కూడా ఆలోచనలు మైండ్లో అలా రన్ అవుతూనే ఉంటాయి. లంచ్ రెసిపీ అయితే ఇదండి. గుత్తి వంకాయ ఎగురుతో రైస్, అలాగే కొంచెం పెరుగన్నం, అలాగే నంచుకోవడానికి గుత్తి వంకాయలు సపరేట్గా అయితే పెట్టానమాట.
డైలీ వెజిటేబుల్స్ ఎంత డిఫరెంట్‌గా టేస్టీగా ఉన్నా పిల్లలకి కూడా తినడానికి బోర్ కొడుతుంది కదా! అప్పుడప్పుడు ఎగ్‌తో కూడా రెసిపీస్ అనేది పెడుతూ ఉండాలండి. వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో, ఈరోజైతే మా పాపకి సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో చూసేయండి. జీరా రైస్ చేసుకుంటాం కదా! అలానే చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఆనియన్స్ తింటారండి. కొంతమంది పిల్లలు ఆనియన్స్ తినరు. మా పాప అయితే తినదు. అందుకని ఆనియన్స్ వేయకుండా చేస్తాను. ఇంకా ఇందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, అలాగే కొబ్బరి తురుము ఏదైనా ఏసుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఎగ్ అనేది ముందే మనం ఆమ్లెట్ లాగా స్క్రాంబుల్ చేసుకొని ఉంచేసుకోవాలండి. తర్వాత ఇవి కొంచెం వేగాక అందులో రైస్ వేసుకొని ఎగ్ కూడా వేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ వేపుకొని ఉంచుకున్నాం కదా! ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కరివేపాకు అవన్నీ ఏసుకొని హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ టాస్ చేసేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చేసి చూడండి. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా తింటారండి. టేస్ట్ అయితే అంత బావుంటది. ఇంక ఫోర్త్ డే అయితే మా పాపకి సింపుల్‌గా ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టాను. సో, ఈ రెసిపీస్ అయితే మీ ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఒకసారి ట్రై చేసి పెట్టండి. మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను.